హాయ్ అండి. నేను మిసెస్ సి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజనమాట ఈరోజు వ్లాగ్ కాదండి. ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్నైతే ఇంకా మార్నింగ్ అయితే ఉప్మా చేశాను. అంటే అట్లేసి చిన్నగా ఉప్మా చేశాను. ఏం చేతంటే పిండి ఎంతో లేదనమాట. సాయంత్రం వేసుకొచ్చమ్మా అని అన్నదనేసేసి సాయి పిల్లలు మళ్ళీ 4 అయిన తర్వాత పొద్దునుంచి అన్నం తింటలేదు కదండీ! జ్వరాల గురించి. ఇంక సరే కదా అనేసేసి పిండుంచి కొంచెం ఒక 4 అట్లేసి కొంత బండనొకైతే ఉప్మా చేశాననమాట. ఉప్మా అయితే బా వచ్చింది గదా! ఎలా వచ్చిందని మీకైతే చూపిస్తూ ఉన్నాననమాట. వీడియో చేయడానికి కూడా ఓపిక అయితే లేదండి. కానీ వీడియో చెయ్యాలి తప్పదు అనేసేసి వీడియో అయితే చేస్తున్నాననమాట. ఎందుకంటే పిల్లలిద్దరికీ జ్వరాలు. నాకైతే 2 డేస్ నుంచి జ్వరము. నాకైతే ఇవాళ కొంచెం బానే ఉండింది. నేను మధ్యాహ్నం నుంచి బానే ఉండిందింకా. నేను మధ్యాహ్నం నుంచి అయితే సంజుబాబునయితే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాననమాట. వెంటనే తీసుకెళ్ళానండి హాస్పిటల్‌కి. ఇంకా దాని గురించయితే పిల్లలకి ఒంట్లో బాగోపోతే నాకే ఒంట్లో బాగోలేనట్టు పోద్ది. ఎందుకంటే గిలగిచ్చకాయల్లాగా ఆడే పిల్లలు అంతమానును. మనం ఎత్తు కూర్చోవాలి. ఆళ్ళు తిన్నమ్మా, తినమ్మా అని బతిమిలాడాలి అని అంటే గనక ఆళ్ళు తినరు. ఆళ్ళు తినకపోతే మనకు నీరసం వచ్చినట్టు ఉంటది. ఇంక దాని గురించయితే చాలా ఇబ్బందయితే పడాలి. ఇంకైతే తప్పదనేసేసి ఇంక అలా చూస్తూ, చూస్తూ ఇంకా హాస్పిటల్‌ని అయ్యని, ఇయ్యని తిప్పడం. ఇంకా వంట చేసుకోవడం, సాయిని పంపించుకోవడం. కిరణ్ బాబుకి కూడా 2 రోజులు బట్టి జ్వరమేనండి. ఇంకా వాడికైతే హాస్పిటల్‌కైతే తీసుకెళ్ళలేదు గానీ, ఆడు మొన్న బండి మీంచయితే కొంచెం పెళ్లి ఉంది ఆళ్ళ ఫ్రెండ్ చెల్లిది. ఆ పెళ్లి దగ్గరికయితే పక్క వీధిలోనే ఎళ్ళాడండి. ఎళ్తే అక్కడ బండి స్కిడ్ అయ్యి కొంచెం తూలయితే కింద పడ్డాడనమాట. కాలయితే మోపుచేసింది. ఇంకా ఆ టైంలో అయితే ఆడినేదో పట్టుకున్నదనమాట. 3 రోజులు బట్టి కూడా నైట్ అయ్యేటప్పటికి జ్వరం వచ్చేస్తుంది. డే బానే ఉంటున్నాడు. కళ్ళెర్ర పడిపోయి అదో రకంగా అయిపోతుందనమాట. ఇంకా తాడోటి కట్టిందాం రారా మసీదు దగ్గరికి తీసుకెళ్తానంటే అస్సలు రావట్లేదు. ఇంక సరే కదా అనేసి నిన్నయితే తీసుకెళ్ళి కట్టించాననమాట. తాడు కట్టించేటప్పటికైతే నిన్న బానే ఉన్నాడనమాట. ఎంచేతనంటే ఆడిని పట్టుకుంది దెయ్యమనమాట. అందుకైతే తాడు కట్టొచ్చు గానీ ఆడైతే రికవర్ అవుతాడు. ఆళ్ళ డ్యూటీకి కూడా ఎళ్ళాడండి. 15 రోజులైంది వాడు డ్యూటీకెళ్ళి 15 రోజులు బట్టి తినేస్తున్నదనమాట. వస్తుంది, తగ్గుతుంది. ఏమన్నా జ్వరమా అంటానికి ఇంకా అందరిని సాయికి చూపించి, వీడికి చూపించి, పిల్లలకి చూపించి ఇంకా హాస్పిటల్‌కి సరిపోతుందనమాట. 2 నెలలు బట్టి అయితే హాస్పిటల్‌కయితే చాలా దారుణంగా అవుతున్నాయి డబ్బులవుతేని. ఇంకా అలా ఏదో మెయింటైనింగ్ అయితే అవుతుందనమాట. ఇంక సరే కదా అనేసి ఇంకా వీడియోస్ అయితే తప్పట్లేదు కదా! వీడియోలు తీసుకోవాలి. మన పని మనమే చేసుకోవాలనమాట. ఇంక దాని గురించయితే ఇంటి పనయితే చేసుకుంటున్నాననమాట. మార్నింగ్ అండి ఇదవుతే ఇంటి పని. ఇంక సాయంత్రం అయితే పిల్లల్ని హాస్పిటల్‌కయితే తీసుకెళ్ళాలనమాట. మార్నింగ్ అయితే క్యారెట్ ఫ్రై అయితే చేశానండి. క్యారెట్ ఫ్రై చేస్తే ఇంకా నీచి పనంటూ లేదనమాట. ఏం చేతనంటే జ్వరాల మీద నీసుపోతే తినకూడదు గదా! దాని గురించయితే చేప తినొచ్చంటండి. చికెను, మటన్. చికెన్ తినొద్దన్నారు. రొయ్యలు కూడా తినొద్దన్నారు. ఇంకా మటన్ తినొచ్చు, చికెన్ తినొచ్చు, చేపలు తినొచ్చన్నారు. సరే చేపలేమన్నా వస్తే తీసుకుందాం, లేదంటే లేదులే అని ఊరుకున్నాను. కానీ ఏమీ రాలేదు. క్యారెట్ ఫ్రై అయితే చేశాననమాట. ఫ్రిడ్జ్‌లో అయితే సాంబారయితే ఉన్నది. ఇంక అదేసి కాలక్షేపం చేసేద్దాం అనేసేసి ఇంకా మార్నింగ్ అయితే లేచి టిఫినయితే చేసి పిల్లలిద్దరికి స్నానాలు చేసి పిల్లల్ని చక్కబెట్టి ఇంక తర్వాతయితే నేను టిఫిన్ చేసి పూజ చేసుకొని తర్వాత టిఫిన్ చేసి ఇంకా ఇల్లంతా చక్కబెట్టుకుంటే అంట్లన్నీ బయటేసుకున్నాను. బయటేసుకొని అంట్లయితే తోముతూ చిన్న వీడియో అయితే తీసుకుందాం అనేసి అంట్లు తోముతూ ఉన్నాననమాట. మాకు చిన్న వాకిలి మూలన అన్నీ ఇక్కడే చేసుకోవాలండి. వీధి కొంచెం పైన పడి ఉన్నదనమాట. పైపు దగ్గరికెళ్ళి కడుక్కోవచ్చు. కానీ ఏంటో అందరూ మా ఎంకే చూసినట్టు అనిపిస్తా ఉంటది. అందుకైతే ఇంకా అక్కడికైతే ఎళ్ళమనమాట. అక్కడికెళ్ళకుండా ఇక్కడే కడుక్కుంటామనమాట. నేను కడిగితే పాపం బానే ఉంటుందండి. సాయి కడిగితే మాత్రం ఇదంతా నీళ్లు పోసేత్తదనమాట. మెట్ల నిండా ఎవరు కూర్చోవడానికి లేకుండా నీళ్ళయితే కడిగేత్తది. నేనైతే ఒబ్బుడుగానే కడుగుతాను. ఎందుకంటే అందరూ కూర్చుంటారు కదా! నీళ్లు మళ్ళీ ఎళ్తే కూర్చోరు కదా ఎవరును. తడిగా ఉంటది కదా అనేసి ఇంక నేనైతే జాయిగానే కడుక్కుంటాను. సాయి అయితే అదంతా కూడా బాడేముండదండి. సిమెంట్ రోడ్డే కాబట్టి నీళ్ళైతే వాటరయితే తడిపేద్దనమాట. దాని గురించయితే ఇంకా సాయి కడిగినప్పుడయితే రోజు తిడతా ఉంటాను. ఎన్ని సార్లు చెప్పను నీకు చెప్పినా సరే ఇంకా ఆ రకంగానే ఉంటావు అనేసి అంటాననమాట. ఇంక దాని బాణీ దానిదేనండి. మన మాట ఇనదనమాట కొంచెం ఏంటిలే అన్న ఇది కింద ఉంటదనమాట. దాని గురించయితే అంట్లు కడిగెళ్ళినప్పుడల్లా దానికి నాకు గొడవే అవుతది. మార్నింగ్ కడుగుతది అంట్లు. గుమ్మాలో ముగ్గు పెడతాము. అది మామూలుగా కడిగేత్తే ముగ్గంతా ఎళ్ళిపోద్దనమాట. చాక్ పీస్‌తో పెడితే బానే ఉంటది గానీ
మామూలు ముగ్గుతో పెట్టిన ముగ్గయితే దానికి అడుగుడికైతే గుమ్మాలో ముగ్గుండదనమాట. ఇవాళ మార్నింగ్ అదే పనయింది. ఇది నిన్నటి వీడియో అనమాట. ఇంక ఇవాళ మార్నింగ్ అయితే ముగ్గు పెట్టాను. అప్పటిదాకా చినుకులు పడతా ఉండియి. ఇంక ముగ్గు పెట్టేటప్పటికి అది అంట్లు బయటేసి కడిగి ఇల్లు తుడుచుకొచ్చి అంట్లు కడిగేటప్పటికి ఆ అంట్లు కడిగిన నీళ్ళు ఆహ్, ముగ్గులోకేసేసిందనమాట. ముగ్గులోకేసేటప్పటికైతే ముగ్గు కరిగిపోయింది. అదిగో నేను ఎన్ని సార్లు చెప్పినా ఇనవు పైపు దగ్గరికేసుకెళ్ళి తీసుకెళ్ళి కడుగంటే, అబ్బే! ఆళ్ళందరూ చూసినట్టు ఉంటది నాకు. నేను పైపు దగ్గర కడగను. నేను ఇక్కడే కడుగుతాను అని అంటదనమాట. చిన్నది ఎంతో కాదు. ఒక 6 అడుగుల స్థలం అంతే అది. నా ఆ స్థలంలోనే అంట్లు కడగాలంటే కొంచెం కష్టమే కదండీ! పెద్దోళ్ళం కాబట్టి మనం ఉబ్బుడుగానే కడుక్కుంటాము. కానీ పిల్లలేం జేస్తారు ఆళ్ళకి అప్పుడే ఒబ్బడి వలకడు రాదు. ఓ 30 ఏళ్ళొచ్చేదాకా ఎవ్వరికీ పని పాటల్లోను ఒబ్బడి, వలకడులోను ఈటిల్లోనన్నిటిల్లోనూ పెద్ద ఆరిందలో తవరండి. నేనైతే ఇప్పుడు ఒక తారింద అయిపోయిన మళ్ళీ దానికి చెప్తున్నాననమాట. ఇంక మన స్టేజొచ్చేసరికి దానికి కూడా దాని పిల్లలకి చెప్పే స్టేజొస్తే మనతో చెప్పించుకునే స్టేజయితే రాదు కదా! ఇంకా అదే అండి. ఇంకా సాయి అయితే ఇంప్రూవ్ అయితే బానే అయింది. ఇప్పుడైతే పర్మనెంట్ ఐబ్రోస్ అయితే నేను షార్ట్ పెట్టాను కదా! పర్మనెంట్ ఐబ్రోస్ అండి. అది 2 సిట్టింగ్స్ చేస్తారంటండి. 2 సిట్టింగ్స్‌కి 20,000 తీసుకుంటారంటండి. షుగరు, బీపీ ఉండకూడదంట. నేను చేయించుకుందాం అనుకున్నాను. కాకపోతే నాకు బీపీ ఉండింది. ఇంట్లోను వైద్యుడు ఇంట్లో వైద్యానికి పనికిరాడంటారు కదా! అలాగా మనకి ఇంట్లో ఉన్న బ్యూటీషియన్ మనకు పనికిరాదనమాట. ఎందుకంటే షుగర్‌లు, బీపీలు ఉంటే పనవ్వదనుకుంటే ఇంక మనమేం చేయగలమండి. ఇంకా నేనైతే అలాగే అనుకున్నాననమాట. ఈ బేబీ ఉండడం వల్ల నాకు ఐబ్రోస్ అయితే చాలా తక్కువగా ఉంటాయనమాట. దాని గురించయితే నేను పర్మనెంట్ ఐబ్రోస్ అయితే క్లయింట్‌ని తీసుకెళ్ళమన్నప్పుడు నాకైతే చేస్తదేమో అనుకున్నాననమాట. అదేమైందంటే బీపీ ఉంది కదమ్మా! నీకు చేయకూడదే అనేసి అనింది. ఇంకా నేను ఒకసారి నిరుత్సాహపడిపోయాననమాట. పోన్లే ఏం చేత్తాం మరి ఏదైనా దేనికన్నా ప్రాప్తం ఉండాలనుకున్నాను. నిన్నదో క్లయింట్‌కి చేశారనమాట. ఆ క్లయింట్‌కి చెప్తుంటే ఆ వీడియోలో విన్నాననమాట. "బీపీ ఉంటే చెయ్యరా సాయి" అంటే "చెయ్యరమ్మా" అనేసి అన్నది. ఒకసారి డౌన్ అయిపోయాను నేనైతేనే. నేనైతే చేద్దాం అనుకున్నాను. చేయించుకుందాం అనుకున్నాను. అంటే పర్మనెంట్ ఐబ్రోస్ అంటే ఇంకా టాటూ ఎలా ఉంటుందండి, ఇంకా అలాగే మెషిన్‌తో అవుతే ఐబ్రోకి ఏస్తారనమాట. ఇంకా అది ఒక 2 సంవత్సరాలయితే ఉంటుందంటండి. మూడో సంవత్సరం వచ్చేటప్పటికి కొంచెం కొంచెం పోతుందనుకుంటా. ఇంకా 2 సంవత్సరాలకి ఐబ్రోస్ అవుతే మనం పెన్సిల్ పెట్టుకోని అవసరం లేకుండా నీట్‌గా అలాగే ఉండిపోతాయనమాట. దానివల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా ఏమీ ఉండదు. అందులో ఎటువంటి కెమికల్ కూడా వేయరనమాట. ఇంక పచ్చబొట్టులోనే కెమికల్ ఉంటది. ఇంక దాంట్లో కెమికల్ ఉండడం వల్ల పర్మనెంట్‌గా అంటే 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఉంటుంది. తర్వాత అంతగాని ఎక్కువ ఉండదనమాట. దాన్ని పర్మనెంట్ ఐబ్రోస్ అంటారనమాట. తర్వాత అయితే పర్మనెంట్ లిప్‌స్టిక్ కూడా ఉంటుందంటండి. మరి దానికి కూడా ఏమన్నా ఇబ్బందుంటే కనుక చేయించుకోవడం కుదరదు. దానికి చేయించుకుందామని అనుకుంటున్నాను. ఇంక ఏదవుతుందో చూడాలి. ఇప్పుడే ఇదే ఆటంకం వచ్చినప్పుడు అది ఎందుకో ఆటంకం రాదా? వస్తది కదా! మీకదే చెప్తున్నాననమాట. ఇంకా ఏం చేస్తాం? తప్పదింక. మనకెంత ప్రాప్తం ఉంటే అంతే చేయించుకోవాలనుకుంటే చేయించుకోగలము. చేయించుకోకూడదు అని అన్నప్పుడు ఎంత ఆశ ఉన్నా సరే చేయించుకోలేమనమాట. అలా అయితే అయిపోతుంది. నేనదే అంటున్నాను. చేయించుకుందాం అనుకుని చాలా ఆశపడ్డాను. చేయించుకోలేకపోయాను అనేసేసి చెప్తున్నాననమాట. ఇంక కిరణకైతే పెరుగేసి పెట్టేసానండి. భోజనం అయితేను. ఎందుకంటే క్యారెట్ ఫ్రై అనింది. నాకు పిల్లలకి సరిపడగా ఉంది. దాని గురించయితే కిరణ్ అయితే భోంచేయలేదండి నిన్న. ఇంకా దాని గురించయితే పిల్లలకి నాకు క్యారెట్ ఫ్రై పెట్టాను గానీ, పిల్లలకు కూడా అన్నమయితే తినలేదు. సాయి అయితే వెళ్ళిపోయింది. ఇంకేం చేద్దాం. చిన్న చిన్న అట్లయితే సాయంత్రం తీసుకెళ్దాం కదా! హాస్పిటల్‌కనేసి అయేసాననమాట. తింటారో తినరో గాని. ఇంకా బలవంతంగా చెరుకు అట్టు అన్న పెట్టి ఏయించాలనమాట. ఇంకా ఈరోజైతే ఈవిడెళ్ళలేదు. వర్షం గురించి అనమాట. దాని గురించయితే ఎళ్ళలేదు. మధ్యాహ్నం అయితే ఎండ బానే కాసింది. మార్నింగే ఎండ లేదు. ఇంకా వీళ్ళనైతే తీసుకెళ్తాకైతే సాయంత్రం రెడీ అయిపోయామనమాట. టైమొచ్చి 4:30 అలా అయిందండి. ఇంకా ఆ టయాన్నయితే తీసుకెళ్తున్నాననమాట హాస్పిటల్‌కయితేని. ఇప్పుడు హుషారుగా బానే ఉన్నారు. మార్నింగ్ నుంచి అలా పడే ఉన్నారనమాట. అంటే అదైతే ఫ్రెండ్ ఇంటికెళ్ళిందండి సాయి. ఇంక సరే కదా అనేసి నేను తాళం అయితే చెల్లికిచ్చేసి వెళ్ళాననమాట హాస్పిటల్‌కయితే. ఇంకా ఇలా అయితే ఈరోజైతే గడిచిందండి. కొత్తగా అయితే ఛానెల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ అయితే వేయండి. నేను చెప్పే మాటలు కూడా నచ్చినా ఒక వీడియో అయితే ఎయండి. ఎందుకంటే వీడియోయే చెప్తే మనకింకా పస ఏముండదు. దాని గురించయితే వీడియో ఒకటవుతుంటే వాయిస్ ఒకటవుతే బావుంటది కదా! అనేసి నేను వీడియో ఒకటి చేస్తున్నాను. ఓన్‌గా అయితే వాయిస్ ఒకటి చెప్తున్నాననమాట. దాని గురించి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాననమాట. ఇంకా హాస్పిటల్‌కెళ్ళటానికైతే రాజమండ్రి అయితే బయలుదేరామండి. ఇదొచ్చి సాగర్ గారి హాస్పిటల్ అండి రాజమండ్రి.
ఎళ్ళామంటే బలైపోతాము. రాలేము తొందరగా అయితేని. ఇంక మేమైతే చాలా ఇబ్బందయిపోతది. సార్‌కి చూపించడానికంత అపాయింట్‌మెంట్ తీసుకొని ఎళ్ళాలనమాట. సారయితే కుదరదండి. మేడంకయితే చూపిస్తాననమాట నేను. ఆవిడకి చూపించినా సరే చాలా లేట్ అయిపోద్దనమాట. ఇంకా అలా అయితే మేడం కోసం చూస్తే 1:00 దగ్గర నుంచి ఆవిడ చూస్తారు. భోజనం చేసొచ్చిన తర్వాత 5 వరకు చూస్తారనమాట. 5కి ఒకసారి టిఫిన్‌కెళ్ళి మళ్ళీ 7 నుంచి చూస్తారనమాట. ఇంక మాకు మేడం దగ్గరకు తొందరగానే చూసేస్తారు కదా! అనేసి వెళ్ళగానే మేడం అది చూసేసారనమాట. ఎందుకంటే ఒకసారి ఎళ్ళాం కాబట్టి కార్డుండింది. పాత కార్డే కదా! అనేసేసి ఇంక కిరణ్ వీడికైతే బ్లడ్ టెస్ట్ అయితే చేసాడండి. చేసిన తర్వాత పాపం ఏడుస్తున్నాడనమాట. ఇదేనండి